కూలి పనులు చేస్తున్న ఈ విద్యార్థి పేరు కిరణ్ కుమార్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి 2009లో ఓయూ ద్వారా MBA పూర్తి చేశాడు. అప్పట్నుంచి ఎన్నో కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. వెళ్లిన ప్రతి చోట సీనియారిటీ ఉందా, రికమెండేషన్ ఉందా అనే ప్రశ్నలే తప్ప ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో విసిగిపోయిన కిరణ్ ఖాళీగా ఉండలేక సొంత ఊరిలోనే కాలం వెళ్లదీస్తున్నాడు. రాజీవ్ యువకిరణాల కార్డు సాయంతో 100 రోజుల కూలీ పనులకు వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. నేను గత సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి 60% మార్కులతో MBA పాస్ అయినా. నేను MBA సర్టిఫికేట్ తీసుకొని ఎన్నో కంపెనీలకు తిరిగిన, హైదరాబాద్లో కానీ ఇక్కడో కానీ తిరిగితే అందరూ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంటారు. ఎక్స్పీరియన్స్ అడగడం వల్ల నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేనందువల్ల ఎవరు నన్ను జాబ్లోకి తీసుకోలేదు. జాబ్లోకి తీసుకోనందువలన రోజు నేను ఇంటి పనులు పొలం పనులు చేస్తూ ఉన్నా. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నర్సిరెడ్డి సన్నకారు రైతు. తనలా కొడుకు పొలం పాట్లు పడకూడదనుకున్న తలంపుతో వేలకు వేలు ఖర్చు చేసి MBA చదివించాడు. తగిన ఉద్యోగం రాక కొడుకు కూలి పనులు చేస్తుంటే చూసి తల్లడిల్లిపోతున్నాడు. ప్రభుత్వం స్పందించి కిరణ్ కు ఉపాధి కల్పించాలని కోరుతున్నాడు. కుమారుడు కిరణ్ కుమార్ MBA పట్టభద్రుడైండు. మరి ఎన్నో కంపెనీలు తిరిగి వచ్చినాడు, ఉద్యోగాలు సరిగా రాలేదు. మా పొలం పనులు మేము చేసుకుంటున్నాం. చెరుకు కోత కూలి అయిపోయింది కాబట్టి ఉపాధి పథకం కిందకి కూలిపోతున్నాడు. ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ జాబులు కానీ ఇవ్వాలని కోరుతున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన కిరణ్ మంచి ఉద్యోగానికి బదులు కూలి పనులకు పోతుండడం ఊరి జనాలను కలచివేస్తోంది.